వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2034 వరకు నేనే సీఎంగా ఉంటానని, 2034 తర్వాత తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని అయితే మాత్రం ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉన్నారు. చెప్పండి సార్, 2034 వరకు నేనే సీఎంని, ఆ తర్వాత కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏ నమ్మకంతో, ఏ ధైర్యంతో అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారంటారు? వెనకటికో సామెత ఉంటుంది, కూట్లో రాయి తీలేనమ్మ ఏట్లో రాయి తీస్తా అని చెప్పన్నట్టుగా. ఇవాళ పగటి కలలుగా అంటున్నటువంటి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ప్రజలు అల్టిమేట్లీ ఇన్ డెమోక్రసీ దే ఆర్ ది డిటర్మినెంట్స్ హూ విల్ బీ ఇన్ పవర్ అండ్ హూ విల్ నాట్ బీ ఇన్ పవర్. 34 దాకా నేనే అధికారంలో ఉంటా అంటే ఏమన్నా ఇదే పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నావు, ముఖ్యమంత్రి పదవి కొనుక్కొచ్చుకున్నావు, 34 దాకా ప్రజల నుండి కూడా కొనుక్కొచ్చుకుంటావా? రాహుల్ గాంధీ గారి దగ్గరనో ఏఐసిసిలనో ఏదో జుగాడు చేసినావు, పైసలు పంచినావు, ఏది పంచినావో పిసిసి అధ్యక్ష పదవి, తర్వాత ఎమ్మెల్యే గెలిచినావు కాబట్టి, ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచినారు కాబట్టి ఆ పదవి కూడా కొనుక్కోవచ్చు. బట్ టిల్ 34 హౌ ఇస్ దట్ యూర్ గోయింగ్ టు డూ దాట్? అంటే ఏంటి? ప్రజలను వంచనకు గురి చేసినట్టు, మభ్యపెట్టినట్టు. ఆయనకి ఇవాళ పరిపాలన చేత కావట్లేదు, సంపద సృష్టించలేకపోతున్నాడు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నాడు, విచ్చలవిడిగా దోపిడీకి కేంద్రంగా తెలంగాణను మార్చిండు. ఇది కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మేకపోతు గాంభీర్యం లెక్క 34 వరకు నేనే, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి నేను చేస్తా, ఇట్లా అట్లా చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఉన్నాడు. వీటి వల్ల ఆయనకు పరిపాలనకు ఉపయోగపడదు, ప్రజలకు ఉపయోగపడదు. ఇది కేవలం పగటి కలలు కంటున్న రామయ్య ఏదో పాట ఉంది కదా, అట్లా రేవంత్ రెడ్డి గారు కేవలం పగటి కలలు మాత్రమే కంటా ఉన్నారు. టుడే వీఆర్ ఇన్ అ వెరీ బ్యాడ్ కండిషన్. తెలంగాణ స్టేట్ ఒకప్పుడు ఒక అద్భుతమైన రాష్ట్రంగా వెలుగొందినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి యొక్క పాలనలో ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కంలో తగ్గిపోయినాము, జిఎస్డిపిలో తగ్గిపోయినాము, ప్యాడీ ప్రొడక్షన్ థ్యాంక్స్ టు కేసీఆర్ ఏదో పెరిగింది కానీ, బట్ మొత్తానికి ఎకానమీ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సెక్టర్లో మనకి వాళ్ళ సంపద సృష్టించలేకపోతా ఉన్నాడు. ఎక్సైజ్ రెవెన్యూస్ తగ్గిపోయినాయి. ఇవాళ 55,000 కోట్ల అప్పులు తెస్తా అని చెప్పని 77,000 కోట్ల అప్పులు, 78,000 కోట్ల రూపాయల అప్పులు ఒక 25-26 సంవత్సరంలోనే చేసినాడు. తర్వాత ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కేవలము ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడి ప్రజలను వంచనకు గురి చేసి మీడియాను మభ్యపెట్టి ఇవాళ ఒక 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 అబద్ధ పరిపాలన రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే అందమైన అబద్ధంగా 34 వరకు నేనే అని, మరో అందమైన అబద్ధంగా రాహుల్ గాంధీని నేనే ప్రధానమంత్రి చేస్తా అని తనకు తాను స్వకుచమార్దనం అంటారు దీన్ని సంస్కృతంలో. ఆయన అది చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బట్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బెనిఫిట్ ద స్టేట్. హైడ్రా నుంచి నోటీసులు వస్తే మర్యాదగా ఖాళీ చేస్తే మీరు సామాన్లు తీసుకెళ్తారు, లేదంటే సామాన్లతో సహా కూల్చి చెరువులో పడేస్తామని చెప్పుకొచ్చాడు. అంటే మనసున్న పాలకుడికి గుండె ఉండాలా, ప్రజల పట్ల ప్రేమ ఉండాలా. ఆయన రియల్ ఎస్టేట్ దందాలు చేయొచ్చు, భూములు కబ్జాలు చేయొచ్చు, లేకపోతే జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీని అడ్డదిడ్డంగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు ప్లాట్లన్నీ కబ్జాలు పెట్టి 2 ఇండ్లు 3 ఇండ్లు ఆఫీసులు కట్టుకోవచ్చు. పేదోడు పొట్ట చేత పట్టుకొని వాడేదో 40 గజాలో 20 గజాల భూమిలో వాడేదో చిన్న ఇల్లు కట్టుకుంటే వాటిని నేను అదిరిస్తా, బెదిరిస్తా, కూల్చేస్తా అని చెప్పని మాట్లాడేది ఇది కేవలం ఒక రాక్షసమైనటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు. నిజమైనటువంటి ఒక పాలకుడికి ప్రేమ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డికి ప్రజల మీద ఈ అక్కస ఏందో అర్థం కావట్లేదు. ఆయన కట్టిన ఇండ్లు లేవు, ఆయన ప్రజలకు చేసిన మేలు లేదు. ఎంతసేపటికి తోడుపోడు ఖాన్ లెక్క ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేతలు తప్ప ఇంకొకటి లేవు. వీటన్నిటికి ఫలితం కర్మ ఉంటుందండి. ఒకటి కర్మ రిటర్న్స్. రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి చుట్టూ పోలీసు వాళ్ళు, ఎస్కాట్లు, అంత హంగామా, ఐఏఎస్లు అంత కథకథ కనబడతా ఉంది. బట్ ఎప్పుడైతే పంచర్ అవుతుందో కర్మ ఎప్పుడైతే టప్మని కొడుతుందో మనిషిని, కొట్టినాడు కుక్కలు కూడా కాను. అంటే నేను ఇది కర్మ ఫిలాసఫీ. ఇది ఇవాళ అది ఆయనకు కూడా వర్తిస్తుంది. ఎప్పుడో ఒకనాడు ఇండ్లు కూలిస్తే గొప్పోడవుతాను, ఇండ్లు కడితే గొప్పోడవుతావు, కడుపులు నింపితే గొప్పోడవుతావు, కడుపులు కొడితే కాదు. పేదోడికి భూములు వంచితే గొప్పోడు అవుతావు, ఉన్న భూములు గుంజుకుంటే గొప్పోడు కావు. కాబట్టి అది రేవంత్ రెడ్డి గారి విఘ్నతకు వదిలిపెడతా ఉన్నా. కాకపోతే ఆయన 34 కాదు, ఇవాళ రీకాల్ సిస్టమ్ అని అంటాం మనం, యూరోప్లో ఉంటుంది. రీకాల్ సిస్టమ్ ప్రకారంగా ఇఫ్ ఇన్ కేస్ ఇన్ యూరోప్ రూలర్ ఎవరైనా కనుక పరిపాలన సరిగ్గా చేయకుండా అవినీతిపరుడైనట్టయితే రీకాల్ సిస్టమ్ ప్రకారంగా దే విల్ విత్డ్రా దెమ్ ఇమీడియట్లీ. ప్రజలు ఓట్లేసి అధికారంలో కూర్చోబెడతారు, అదే ప్రజలు మళ్ళీ వెనక్కి గుంజుకునే అధికారం రీకాల్ సిస్టమ్. ఆ సిస్టమ్ ఉండుంటే రేవంత్ రెడ్డిని మొదట 6 నెలల్లోనే ఇంట్లో కూర్చోబెడతారు. 34 అని కలలు కంటా ఉన్నాడు.
ప్రజలను అపహాస్యం చేసే రీతిలో రేవంత్ రెడ్డి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడొద్దని నేను కోరుకుంటాను. బీఆర్ఎస్ హయాంలో సనత్ నగర్ టిమ్స్ కేవలం 14% పూర్తయిందని, కాంగ్రెస్ హయాంలోనే దాన్ని పూర్తి చేసి అంటే ప్రారంభించడానికి రెడీగా చేశామని అయితే మాత్రం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట చెప్తున్నారు. ఇక 2.5 ఏళ్లలోనే మొత్తం ఆ టిమ్స్ అంతా కట్టినా అని వాలకాలు చెప్పుకుంటే ఇది కూడా ఇదే అందమైన అబద్ధం. 34 దాకా రేవంత్ రెడ్డి ఉన్నా అన్న అబద్ధం లెక్కనే బల్మూరి వెంకట్ గారు కూడా మాట్లాడినట్టున్నారు. దాని పాపం మా కేసీఆర్ గారి ఆలోచన మేరకు హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా, తర్వాత సనత్ నగర్ శాసనసభ్యులుగా శ్రీనివాస్ యాదవ్ గారు పెద్ద ఎత్తున నిరంతరంగా ట్రాక్ చేసి మానిటర్ చేసి వాళ్ళు దాన్ని నిలబెట్టినారు. నాట్ ఓన్లీ దాట్, 4 టీమ్స్ ఇవాళ మొత్తం ప్లాన్ చేసింది కేసీఆర్ గారు, వాటి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ గారు, నిధులు కేటాయించింది కేసీఆర్ గారు. దాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రోగ్రెస్లో పెట్టినరు. గవర్నమెంట్లో ఏముంటుంది, ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో గవర్నమెంట్ నువ్వు పెయింట్ వేసేది ఉంటుంది. నువ్వు వేసినంత మాత్రాన నేను వేసిన అంటే ఎట్లా? నీ పెయింట్ వేసే క్రెడిట్ నీదే, కట్టిన క్రెడిట్ నాది. కానీ లేదు మొత్తం నేనే చేసిన అని చెప్పి నువ్వు క్రెడిట్ తీసుకుంటే ప్రజలైతే అది కేసీఆర్ కట్టిండు అంటారు కానీ రేవంత్ కట్టిండు అంటారా? అనరు కదా. అది కేసీఆర్ ఆలోచన అంటారు కానీ రేవంత్ ఆలోచన అనరు కదా. కాబట్టి అనవసరమైన క్రెడిట్ తీసుకునే బదులుగా ఇంకో 2 టీమ్స్ కట్టరి. ఇప్పుడు మా దామన్నకు మంచిగా నిధులు కేటాయించి ఆయనకు పాపం డబ్బులు ఇస్తలేరు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, ఆయనకు డబ్బులు ఇస్తలేరు. ఆయనకు మంచిగా డబ్బులు, అవసరమైన డబ్బులు ఇస్తే ఆయన కూడా 5-6 హాస్పిటల్ కడతారు. కట్టిపీరు ఆయనతోటి, ఆయన కూడా సక్సెస్ఫుల్ మినిస్టర్గా ఉండనీరి. అది వదిలిపెట్టి ఊకే ఈ క్రెడిట్ థెఫ్ట్ ఏందయ్యా, నాకు అర్థం కాదు. ఇది ఎవరికి కూడా మంచిది కాదు. మీరు చేస్తారో చేయండి. మీరు ఇప్పుడు టుడే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఇవాళ. పేదవాళ్లకు నానా ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ. కార్పొరేట్ హాస్పిటల్లో దోపిడీ జరుగుతూ ఉంది ఇవాళ. ఐసీయూ బెడ్ల కొరతగా ఉన్నటువంటి ఒక పరిస్థితి, మందుల కొరత ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళకి కూడా ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్న పరిస్థితి. దీన్ని ఎట్లా నివారించాలని ఆలోచించేది పోయి నేను కట్టినా అని చెప్పని ఎందుకు పనికిరాని చిల్లర పంచాయతీ? దీనివల్ల ఏమన్నా ప్రజలకు ఉపయోగపడుతుందా? అనారోగ్యంలో ఉన్నవానికి ఏమైనా మందులు వస్తాయో ఆలోచించాలి. ఫైనల్గా బండి భగీరథ్ కేసుకు సంబంధించి మీరు ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు? భగీరథ్ తప్పు చేసినాడు, ఇంత దాకా లాగుండవలసింది కాదు. ఎప్పుడైతే కంప్లైంట్ రిజిస్టర్ అయిందో ఇమీడియట్గా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా భగీరథ్ని వెంటనే అతన్ని అరెస్ట్ చేయించి ఉండాల్సి ఉండే. అట్లా చేయకుండా ఒక హోంమంత్రి, ఆయన ఆల్మైటీ కదా హోంమంత్రి అంటే, అంత పెద్ద పొజిషన్లో ఉండి ఆ పిల్లగాడు అప్స్కాండింగ్లో పోవడం, ఆయన ఏదో ఆ స్పీచ్లు ఈ స్పీచ్లు ఇచ్చి ఆయన ఏదో ప్రయత్నాలు చేయటం, అదంతా కూడా బూమ్రాంగ్ అంటాం కదా, అది బూమ్రాంగ్ అయింది ఆయనకి. అది అటు పర్సనల్గా భగీరథ్ ఎనీవే హ్యాస్ ఇండాల్జ్డ్ ఇన్ దట్ క్రైమ్ అని కంప్లైంట్లో ఉంది. సరే, అది కేస్ ప్రొసీడింగ్స్ ఎట్లా అవుతాయి, ఏం ప్రూవ్ అవుతుంది అని పక్కకు పెట్టినట్టయితే, వన్స్ ద కంప్లైంట్ ఈజ్ మేడ్, వన్స్ ద ఛార్జ్ షీట్ ఈజ్ ఫైల్డ్, వన్స్ ద విక్టిమ్ ఈజ్ కమింగ్ అండ్ దెన్ టైమ్ అండ్ అగైన్ క్రయింగ్, నువ్వు బాధ్యత కలిగిన మంత్రిగా ఈయన ఆ పిల్లవాడిని సరెండర్ చేసి ఉంటే ఒకటే రోజులు అయిపోయే పంచాయతీ ఇన్ని రోజులు గుంజినాడు ఆయన. దీనికి బాధ్యత బండి సంజయ్ గారే. దిస్ ఇష్యూ వుడ్ హ్యావ్ నాట్ బీన్ దేర్. పోలీస్ వుడ్ హ్యావ్ టేకెన్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ వుడ్ హ్యావ్ టేకెన్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. దాన్ని వదిలిపెట్టి ఆయన స్పీచ్లు, ఆ పిల్లగాడు అప్స్కాండు, తర్వాత యాంటిసిపేటరీ బెయిలు, తర్వాత ఇంటరిమ్ ప్రొటెక్షను, ఇవన్నీ కూడా ఏంటంటే బూమరాంగ్ అనమాట. వాళ్ళే వేసిన ఎత్తులో ఉచ్చులో వాళ్లే పడ్డట్టుగా వాళ్ళు బదనామైనది తప్ప ఇంకోటి ఏం లేదు. థ్యాంక్ యూ. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే టిమ్స్ అయితే మాత్రం కేసీఆర్ హయాంలోనే దాదాపు పూర్తిగా కట్టామని, కేవలం కాంగ్రెస్ హయాంలోనే టిమ్స్ పూర్తి చేశామని చెప్పడం పూర్తిగా అవాస్తవం అని, ఇప్పటికైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన సదుపాయాలు కల్పించాలని అయితే మాత్రం ఎమ్మెల్సీ దాసరి శ్రవణ్ డిమాండ్ చేస్తున్నారు. కానీ కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.